బాలనటుడిగా కెరియర్ మొదలుపెట్టి కమెడియన్గా హీరోగా ఎదిగిన అలీ ప్రస్తుతం వైసీపీలో జాయిన్ అయ్యాడు. సోమవారం నాడు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరాడు. ఉదయమే లోటస్ పాండ్లోని జగన్ ఇంటికి చేరుకున్న అలీ ఆయనతో చర్చలు జరిపారు. అనంతరం జగన్ అలీని పార్టీలోకి ఇన్వైట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు పార్టీ కండువా కప్పి అఫీషియల్ గా పార్టీలోకి తీసుకున్నారు. అలీతో పాటు ఈ సమయంలో మరో టాలీవుడ్ నటుడు కృష్ణుడు కూడా ఉన్నారు. పార్టీలో చేరిన అనంతరం అలీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన మిత్రుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినా తాను అందులోకి వెళ్లకపోవడానికి కారణాలు చెప్పాడు. స్నేహం వేరు, పాలిటిక్స్ వేరని, రెండింటినీ ఒక విధంగా చూడకూడదని చెప్పాడు. పవన్ కళ్యాణ్తో తనకు ఎప్పటి నుంచో స్నేహం ఉందని, ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అని వివరించాడు. తాను ఏ పార్టీలో ఉన్నా పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుకుంటానని, పవన్ సక్సెస్ అయితే సంతోషించే వారిలో మొదటుంటానని తెలిపాడు. తనకు అన్ని పార్టీల్లోనూ మిత్రులున్నారని చెప్పిన అలీ ప్రజల నాడిని బట్టి తాను జగన్ పక్షాన చేరానని వెల్లడించాడు. అందరూ జగన్ రావాలి, జగన్ కావాలి అని కోరుకుంటున్నారని, అందరూ ఆయనకు సహకారం అందించాలని వైసీపీలో చేరినట్లు తెలిపాడు. ఈ ఎన్నికల్లో తనకు టికెట్ వస్తుందని భావించడం లేదని, పార్టీ తరపున ప్రచారం చేసి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశాడు అలీ. జగన్ పాదయాత్ర సందర్భంగా ఎంతో మందికి టికెట్ ఇస్తానని మాటిచ్చారని, ఇప్పుడు వాళ్లను కాదని తనకిచ్చే పరిస్థితి లేదని అన్నాడు. కానీ రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో టికెట్ ఇవ్వడమో, లేక గెలిచిన తర్వాత నామినేటెడ్ పదవి ఇవ్వటమో ఏదో ఒక హామీ లభించిన కారణంగానే అలీ వైసీపీలో చేరాడని టాక్ వినిపిస్తుంది. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.